ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. ప్రైజ్ ద లార్డ్. నా పేరు అఖిల్. ఏమంటారు, ఒక 2 టెస్ట్ మనీస్ ఉన్నాయి, నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క 2023 చాలా రఫ్ ఇయర్ ఉండే నాకు ఇంకా ఫ్యామిలీకి. ఇంత రఫ్ ఇయర్ ఉన్నప్పుడు కూడా ఏమంటారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుండే, వాక్యం చదువుతుండే. కానీ ఈ 2023లో ఏం చేసినా అంటే, ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినా కొద్దు వాక్యం చదవడం ఆపేస్తుండే, ప్రార్థన చేయడం ఆపేస్తుండే. అందుకనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళా ఏమంటారు, ఒక్కొక్కరిని కొట్టుకోవడం స్టార్ట్ అయింది తప్ప దేవుని దగ్గర వచ్చి దేవునితో ప్రార్థించే ఒక లైఫ్ అనేది ఆగిపోయింది అనమాట. దాంతో ఎంత బ్యాడ్ అనిపించినాయి అంటే థింగ్స్, చాలా సమస్యలే పెద్ద అనిపించినాయి తప్ప దేవుని దగ్గర వచ్చి మళ్ళా దేవుడు సహాయం చేస్తాడేమో అవన్నీ ఒక లైఫ్ అనేది ఆగిపోయింది అనమాట. ఇవన్నీ అవుతున్నా కూడా దేవుడు నాకు మళ్ళీ ఆయన్ని సంఘంకి తీసుకొచ్చిండు. ఒకరోజు నేను అంతా వర్షిప్ అయినప్పుడు మధ్యలో వచ్చినాను. అయితే వర్షిప్ జరుగుతుంది. అయితే వర్షిప్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏమంటారు, అందరూ వర్షిప్ చేస్తున్నారు, అన్న సింగింగ్ చేస్తుండు. ఎట్లనో ఒక తెలియని నెమ్మది వచ్చిందనమాట మొత్తం హృదయంలో. ఎక్కడో ఏమంటారు, ఉన్న వెయిట్ మొత్తం తలపై నుంచి హార్ట్ నుంచి వెళ్ళిపోయి ఒక లైట్, ఎంత లైట్ అనిపించిందంటే మన ఒక హ్యూమన్ బాడీ ఒక బర్డ్ ఫెదర్లే కనిపించి ఎగరబుద్దైంది, అంత నెమ్మది అనిపించింది. అయితే ఆ వర్షిప్లో ఎంతో ఆనందం వచ్చింది, ఎంతో నెమ్మది వచ్చింది. తర్వాత అప్పుడు ఏమంటారు, ఈ ఒక్క ఏవైతే ఇవన్నీ జరిగినాయో అవన్నీ మొత్తానికి ఇప్పుడు కోమా వస్తే మనిషి ఎట్లా మర్చిపోతాడో అవన్నీ మర్చిపోయేటట్టయినాయి. అన్నీ ఏవి గుర్తు రాలే. అంటే ఏవేవైతే ప్రతిరోజు తలుచుకొని అవి డిప్రెషన్ వచ్చినాయి కాబట్టి. కానీ దేవుని దగ్గర మళ్ళా ఒకసారి ఏమంటారు ఆనందించి దేవుని స్తుతిస్తుంటే అవన్నీ ఎంత గుర్తు తెచ్చుకోవాలన్నా కూడా గుర్తొస్తలేవు అవి. మళ్ళీ అదే ఈ యొక్క ఇయర్లో నేను అంతా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి ఎన్నో ఎగ్జామ్స్ అప్లై చేశాను కానీ రాయలే. మనసుకి నెమ్మది కలిగిన తర్వాత నేను ఏదైతే ఎగ్జామ్స్కి అప్లై చేసినో అది రాయనికే సిద్ధపడ్డా. నేను సిద్ధపడడం అంటే ఇవన్నీ మళ్ళీ ఏమంటారు, మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఎగ్జామ్ మళ్ళీ లైఫ్ సైన్స్ది రాసినారో వాళ్ళంటారు, అఖిల్ నీకు కోచింగ్ కావాలి, కోచింగ్ లేకపోతే ఇవన్నీ ఏమేమో ఉంటాయి, నీ కోచింగ్ లేకపోతే ఇవి రాయలేవు అంటే. అవన్నీ వాళ్ళని చూస్తుంటే అయ్యో వీళ్ళు ఇంత కోచింగ్ చేసి ఇది ఎగ్జామ్ రాస్తున్నారు, అందరు క్వాలిఫై అవుతారు, నేనే కాను అని మనసులో అనిపించింది అనమాట. అండ్ నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అనుకున్న ఫస్ట్ సెకండ్లో కొంచెం ఇట్లా డిస్బిలీవ్ లెక్క అయిన ఉండే, ఈ ఎగ్జామ్ వెళ్ళిపోతుంది, ఈరోజు కూడా క్వాలిఫై కాదని. కానీ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఎవరో చేయి పట్టుకొని పేపర్ ఇట్లా రఫ్ పేపర్ ఇస్తారు కదా, ఆ క్వశ్చన్కి అనలైజ్ చేయించి చేయితోనే దాన్ని సాల్వ్ చేయించి మళ్ళీ కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ఎవరో చెప్తున్నట్టే ఉండే. అండ్ అయినా రాసిన తర్వాత కూడా ఏమంటారు, కొంచెం ఇట్లుండే క్వాలిఫై అవుతామా, ఎందుకంటే మా ఫ్రెండ్స్ మీతో కోచింగ్ తీసుకున్నారు ఇవన్నీ కావని. బట్ థింగ్ ఈజ్, నేనైతే ఏవైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదో వితౌట్ ఈవెన్ ప్రాపర్ ప్రిపరేషన్, ఓన్లీ బికాస్ గాడ్ హెస్ గివెన్ దట్ పీస్ ఇన్ మై హార్ట్, ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ క్వాలిఫైడ్ దట్ ఎగ్జామ్. ఇంకో టెస్ట్‌మనీ ఏంటంటే, గాడ్ హెస్ యాడెడ్ one more year in my life. I thank God that even in all these troubles, God was with me, God was with my family, and again He brought me towards Him. So this is my testimony. I praise God. Thank you. గట్టిగా చప్పట్లు కొడదాం బిడ్డ. అఖిల్ మరి గొప్ప సాక్ష్యం. మరి అంతకుముందు మందిరానికి వచ్చేవాడు, మరి అప్పుడు ప్రార్థన చేసాం ఆ బిడ్డ. మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు, మరి ఓసీ కేటగిరీలో కేవలం
5 సీట్లే ఉన్నాయి. ఎన్ని సీట్లు ఉన్నాయండి? పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 5 సీట్లు, 7 సీట్స్ ఉన్నాయి. 7లో ఎంత ర్యాంక్ వచ్చింది? స్టేట్ సెకండ్ వచ్చింది. నీకు గట్టిగా చప్పలు కొడదామా? స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ప్రార్థన చేసాం, దేవుడు ఆ కృపనిచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ సాతాను ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు కూడా వాడు డిస్టర్బ్ చేయాలని చూస్తాడు, గలాబా సృష్టించాలి, సమాధానాన్ని దొంగిలించాలని చూస్తాడు. ఏమైపోద్ది అంటే మన చూపు ఏమైపోద్ది? డిస్ట్రాక్ట్ అయిపోద్ది. కానీ ఎప్పుడైతే మందిరానికి వచ్చాడో, మరి దేవుని ఆరాధిస్తున్నప్పుడు నెమ్మది పొందుకున్నాడు. ఆ బిడ్డ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రార్థన చేసాం, ఆ బిడ్డ మరి ఎగ్జామ్స్ దేవుడే రాశాడు. ఆయన వాక్యం నీ కుడి చేయి పట్టి నడిపిస్తా అన్నాడు కదా, ఆయన రాశాడు. ఎవరు కోచింగ్ తీసుకున్న వాళ్ళు క్వాలిఫై కాలి, ఈ అబ్బాయి క్వాలిఫైడ్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం, గట్టిగా చప్పలు కూడా దేవుని నామం పెడదాం. నిజంగా ఇది దేవుడు చేసిన కార్యమే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో పురుషులకు సమానంగా స్త్రీలు ఈ లోకంలో అన్నీ సాధిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ ఆటల్లో రాణిస్తున్నారు, మరి ఏరోస్పేస్ వాటిల్లో ఉన్నారు, పైలట్స్గా ఉన్నారు, మరి చాలా దేశాలకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారు సాధించలేనిది ఏది కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి రంగములో కూడా మరి స్త్రీలు మరి అన్ని విషయాల్లో మరి ఆధిక్యత వారు సాధిస్తున్నట్లు మనం చూస్తాం. అసలు ఈ స్త్రీ యొక్క పుట్టుక, నారి యొక్క పుట్టుక ఎట్లా జరిగింది చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 2వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్క ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసములో ఒక మాంసము ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును. ఏమనబడుతుందంట? ఆమేన్, హల్లెలూయా. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా కదా అంటున్నారు కదా, ఉమెన్ ఎంపవర్మెంట్, నారీ శక్తి కదా. ఎక్కడి నుంచి తీయబడిందంటే ఈ నారి పక్కటెముకల్లోంచి, ఆదాము గారు పక్కటెముకల్లోంచి ఎముకల్లో ఒక ఎముకగా, మాంసంలో ఒక మాంసం. అంటే ప్రతి ఒక్క విషయములో కూడా సరి సమానంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పురుషుణ్ణి స్త్రీని మరి ఎప్పుడు కూడా సరి సమానంగానే చూశాడు. ఈరోజు ఇతరులు నిన్ను కొనియాడాలన్నా, దేవుడు నిన్ను కొనియాడాలన్నా, దేవుడు నిన్ను మెచ్చుకోవాలన్నా, దేవుడు నిన్ను పొగడాలన్నా, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది స్త్రీలకే కాదు, పురుషులు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీలో విశ్వాసం ఉండాలి మొట్టమొదటిగా. రెండోదిగా ధైర్యం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మూడోదిగా ఏముండాలి? భరించే శక్తి, సహనం కలిగిన శక్తి ఉండాలి. నాలుగోదిగా ఏముండాలి? ప్రేమించే శక్తి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? యేసయ్యని ప్రేమించాలి. యేసయ్యని ప్రేమించాలి. నీ పిల్లల కంటే, నీ భర్త కంటే, నీ కుటుంబం, యేసయ్యని ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యేసయ్యని ప్రేమిస్తే యేసయ్య ఆజ్ఞకు నువ్వు లోబడతావు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? స్త్రీకి, భార్యకి ఏం చెప్పాడు? నీ భర్తకు, భర్తతో ఏం చెప్పాడు? నీ భార్యని ప్రేమించన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తూ నువ్వేం చేస్తావు? నీ భర్తకు లోబడి ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటే కొంతమంది అంటే ఆయన చెబుతానే ఉంటాడులే కదా. సంఘంలో కూడా ఏం చేస్తుంటారు కొన్నిసార్లు, పాస్టర్ గారు వినలేదనుకోండి, ఏమైనా చేయాలనుకుంటే, ఇంకో ఫంక్షన్ ఇంకోటి ఏదో చేయాలనుకుంటాను, పాస్టర్ గారు వినలేదనుకోండి, ఇట్ట కాదురా అట్నుంచి నరుక్కొద్దాం, పాస్టర్ అమ్మ నుంచి నరుక్కొద్దాం అనుకోండి. నువ్వు పాస్టర్ నుంచి నరుకొచ్చినా, నా నుంచి నరుకొచ్చినా, పాస్టర్ నుంచి నరుకొచ్చినా ఒకే మాట ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వారు ఏకాత్మ ఏక శరీరం కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎటు నుంచి నరుకురాలేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, సహనం, భరించే శక్తి ఉండాలి, ప్రేమించే శక్తి ఉండాలి. అంత మాత్రం కాదు, స్త్రీకున్న గొప్ప భాగ్యం ఏంటంటే సేవ చేసే గుణం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడు ఏదో ఒక పని చేస్తే వాళ్ళు ఖాళీగా ఉండరు, వాళ్ళు ఖాళీగా ఉండనే ఉండరు. వాళ్ళు ఖాళీగా, నేను చెబుతుంటా పాస్టర్ ఆగా మీ ఎంతసేపు చేత పని ఏదో ఒకటి ఖాళీగా ఉండలేదామా, ఖాళీగా ఉందనుకో వెంటనే వెళ్ళిపోద్ది, వంటకి వెళ్ళిపోద్ది, ఆఫీస్ పని అయిపోయి వంట అది చేస్తాను, మీకు అది ఇష్టం కదా, మీకు ఇది ఇష్టం కదా, మరి నీ ఆరోగ్యం పాడవుతుంది. అవసరం లేదు అంత స్ట్రెస్ తీసుకొని అవసరం, కానీ వాళ్ళు ఉండలేరు. మనం అనుకోండి ప్రశాంతంగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని టీ ఎప్పుడు వస్తా, కాఫీ ఎప్పుడు వస్తా, రెస్ట్ తీసుకొని కదా. వాళ్ళు అట్లా ఉండలేరు, వాళ్ళు పని చేయకుండా ఉండలేరు. వాళ్ళకి సేవ చేసే గుణం ఉంటుంది. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా మీరు చూసినట్లయితే లూకాసు వార్త 8:2-3 చదవండి. ఏమని రాబడింది? 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియను, హేరోదియ యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నయు సుజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయవచ్చు. ఎవరు ఉపచారం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుకి స్త్రీలే. ఆమేన్, హల్లెలూయా. యేసే పరిచర్య చేయడానికి ఎవరు సహాయం చేస్తున్నారు? ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? స్త్రీలే చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పని కొరకు వాళ్ళు ఎప్పుడు కూడా పాటుపడుతున్నారంట. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు అంతగా దేవుని ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి సేవిస్తారు కూడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎన్నో సేవలు చేస్తారు, ఎన్నో చాకరీలు చేస్తారు. యేసయ్య మరి ఆ పరిచర్య అంతా కూడా వారు సహాయం చేస్తున్నట్లు మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఇంకో సహోదరు గురించి కూడా రాయబడింది. అపోస్తలుల కార్యం 9:36 చూస్తే మరి తబిత అనే ఆమె గురించి అక్కడ రాయబడినట్లు చూడండి. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరంన డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లూద్దా యొప్పేకు దగ్గర ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎదుగు రావాలని వేడుకుంటూ 2 మనుషులు అతని ఎదుగు పంపిరి. 39 వచ్చింది. పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చూడండి, ఆమె ఎంతగానో సహాయం చేసిందంటే ఇతరులకి. ఏమన్నా హల్లెలూయా. అంగీలు కుట్టిందంట, వస్త్రాలు కుట్టిందంట, వారికి ఎంతగానో పరిచర్య చేసింది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అయ్యా ఇవి చాలా మంచి ఆమెయ్యా, ధర్మకార్యాలు చేసింది, సత్కార్యాలు చేసింది, చూడండి మాకు ఈ అంగీలు కుట్టింది, వస్త్రం. ఎప్పుడైతే పేతురు గారు అది చూశారో ఆమెను బతికించాడు. తర్వాత వచ్చిన పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. గట్టిగా దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? ఆమె ఎంతగానో సేవ చేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరి పేతురు గారు ఆ బిడ్డను ముట్టి మరి చనిపోయిన ఆ బిడ్డను తిరిగి లేపినట్లు మనం చూస్తాం. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. ఈరోజు మరి స్త్రీలో, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీలో ఉండాల్సిన గుణం ఏంటంటే సేవ చేయాలి. ఆమేన్, హల్లెలూయా కదా. దేవుని మందిరం కొద్దిగా మురిక్కుందనుకోండి, యవనస్తులకి స్త్రీల పురుషులకు పట్టదు. స్త్రీలు ఏం చేస్తారు? వెంటనే వచ్చేసి చర్చి కంటే ముందు మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆమె చూడండి, ఆమె ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరంలో సేవ చేస్తుందంట. లూకాసు వార్త 2:38 ఉంటుంది కదా. ఎవరు ఆమె చూడండి ఒకసారి. మరియు ఆషేరు గోత్రీయురాలను పనుయేలు కుమార్తె అయిన అన్నా అనొక ప్రవక్త నుండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేస్తుందంట? సేవ చేయుచుండెను. సేవ చేస్తుందంటే హల్లెలూయా. దేవుని మందిరంలోనే ఉంది ఆమె. దేవుని మందిరంలో ఉండి ఉపవాస ప్రార్థనలే కాదు, అన్ని పనులు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సేవ చేస్తుంది. ఎప్పుడైతే ఆమె ఆ రీతిగా సేవ చేసిందో ఆమె యేసుక్రీస్తు ప్రభువును చూసే కృపను పొందుకుంది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును చూడగలిగింది ఆమె. ఆమేన్. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామంటే నీలో సేవ చేసే గుణం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ముందుగా ఏముండాలి? విశ్వాసం. రెండోదిగా ఉండాలి ధైర్యం ఉండాలి. మూడోదిగా ఉండాలి
భరించే శక్తి ఉండాలి. 4వదిగా ఏముండాలి? ప్రేమ, ప్రేమ ఉండాలి. 5వదిగా ఏముండాలి? సేవ, సేవ చేసే గుణం ఉండాలి. అంత మాత్రం కాదు, 6వదిగా చూస్తే మనందరూ తెలుసు బైబిల్ గ్రంథంలో జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును కట్టుకొనును. ఏమన్నా హల్లెలూయా. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇల్లును కట్టుకొనును. కట్టుకుంటుంది. అంటే ఆమె ఏం చేస్తుంది? సిమెంట్ ఆమె వేసి, ఇటుకలు పేర్చి కదా, స్లాబ్ వేయించి ఆమె చేస్తుందా? ఇల్లును కట్టుకోవటం అంటే గృహాన్ని, హోమ్, ఫ్యామిలీని కట్టుకుంటుంది. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. తన జ్ఞానంతో మరి చక్కగా బిడ్డల్ని పెంచుతుంది, దేవుని భయభక్తుల్లో పెంచుతుంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు, వాడు పెద్ద అయిన తర్వాత దాని నుంచి తొలగిపోడు. మంచి మాటలు చెప్తుంది. అంత మాత్రం కాదు, భర్తకు లోబడి ఉంటుంది, మరి భర్తకు సహాయ సహకారాలు అందిస్తుంది, సలహాలు సూచనలు కూడా ఇస్తుంది, మంచి సూచనలు ఇస్తుంది. వీళ్ళకి అర్థం కాదు కాబట్టి ఏం చెబుతాయి? నోరు ముసుకొని వచ్చి ఎప్పుడు ఏదో ఒకటి చెబుతుంటామండి. మంచిగా జ్ఞానయుక్తంగా చెప్తుంది. దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ జ్ఞానయుక్తంగా చెప్పే సలహాలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు కూడా సలహాలు ఇస్తుంటారు. నేను అప్పుడప్పుడు వాటిని పట్టించుకోను. చివరికి ఆమె చెప్పిందే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమె సలహానే నెరవేరుతాను. మనం ఏంటంటే మన జ్ఞానంతో కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తాం, నాకు తెలుసులే అన్నట్టు, కానీ చివరికి అదే జరుగుతుంది. ఆమేన్. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును కట్టుకొనును. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే మొరటోడు. పేరే ఏం పేరు తెలుసు? ఆయన పేరు నాబాల్. దావీదు మరి సహాయం చేయమని అడిగినప్పుడు, దావీదోడు నాకు తెలియని వెళ్ళిపో అన్నాడు. దావీదు దగ్గర కోపం వచ్చేసింది. వెంటనే ఆ నాబాల్ని చంపాలనుకున్నప్పుడు అతని భార్య అబీగేలు ముందుగానే దావీదు గారికి మరి అన్ని గిఫ్ట్స్ అన్ని పంపించి ఆయన్ని శాంతపరిచి దావీదు గారికి ఎదురు వెళ్ళినప్పుడు ఒక మాట అంటున్నాడు. చూడండి, దావీదు 1 సమూయేలు 25వ అధ్యాయం, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నందుదు గాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీవుకు ఆశీర్వాదం కలుగును. దేనికంటే ఆశీర్వాదము? బుద్ధి విషయమై. ఆ బుద్ధి వల్ల ఎవరు బతికారు? భర్తను కాపాడుకుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానంతో భర్తను కాపాడుకుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానంతో ఇల్లును కట్టుకుంది. ఆమేన్. హల్లెలూయా. 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 యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఎప్పుడు కూడా జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. చాలామంది ఈ లోకంలో అజ్ఞానంగా ఉన్నారు, అజ్ఞానంగా జీవిస్తున్నారు, అజ్ఞానంగా మరి చాలా మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారంటే వారు దేవుళ్ళు లేరు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికీ నష్టపోరు. గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నష్టపోకూడదంటే నీవు దేవుని జ్ఞానం పొందుకోవాలి, దైవిక జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే దైవిక జ్ఞానం కలిగి ఉంటారో, జ్ఞానం అంటే చాలామంది అనుకుంటారు పరీక్షలకు మాత్రమే అనుకుంటారు. ఏమనుకుంటారు? పరీక్షలు రాసే వాళ్ళకేనండి. ఏమంటే పరీక్షలు రాసేవారికి ప్రభు అన్నాడు కదా జ్ఞానం కొద్దుగా ఉంటున్నాను. ఎవరు చెప్పారు అది? టు రన్ ఏ హౌస్ యు నీడ్ విజ్డమ్. ఆమేన్. హల్లెలూయా. పిల్లోడిని ఎప్పుడు దండించాలి, ఎప్పుడు దండించకూడదు, జ్ఞానం కలిగి స్త్రీ తెలుసుకుంటుంది. పిల్లోడిని ఎంతవరకు దండించాలి, ఎంతవరకు దండించకూడదు, జ్ఞానం గల స్త్రీ తెలుసుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భర్తకు ఎంతవరకు చెప్పాలి, ఏ మాట మనం చెప్తే ఆయన రైజ్ అయిపోతాడు, కోప్పడతాడు, ఎందుకు అనవసరంగా గొడవ రేగటం, జ్ఞానం గల స్త్రీ తెలుసుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు భర్తతో గొడవ పడేటప్పుడు ఎప్పుడు మౌనంగా ఉండాలి, జ్ఞానం గల స్త్రీ తెలుసుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ జ్ఞానం ద్వారా ఇంట్లో సమాధానం నెలకొల్పబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. శాంతి నెలకొల్పబడుతుంది. ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం దేవుడే ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలి, యేసయ్య ఇవ్వాలి. యేసయ్య ఆ జ్ఞానాన్ని, ఎందుకంటే ఆ జ్ఞానం లేదనుకో నీ చుట్టుపక్కల వాళ్ళంతా ఫీడ్ చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? ఫీడ్ చేస్తుంటారు నిన్ను బాగా, ఫీడింగ్. మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారు వెంటనే. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిందేమో, తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి, భార్య భర్తను కూడా హత్తుకోవాలి కదా. రోజు ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి ఏం చేసి ఈరోజు ఇంట్లో మీ ఆడపడుచుకి ఏదో కొంటున్నారంటే నీకు కూడా కొనమని చెప్పు బంగారము. ఈ ఫీడింగ్లు అవసరం లేదు. నువ్వు ఒక్కసారి నీకు వివాహం అయితే నీవు ఒక కుటుంబం గుర్తుపెట్టుకోవాలి. నీ ఆలోచన ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మా ఇంటోళ్ళని అన్నారు, మీ ఇంటో వాళ్ళ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు కాదు, నీ ఇల్లు ముఖ్యం అన్నిటికంటే. ఆమేన్. హల్లెలూయా. నీ ఇంటిని నువ్వు నిలబెట్టుకోవాలంటే నీకు జ్ఞానం కావాలి. ఆమేన్. హల్లెలూయా.
జ్ఞానంతో అబిగేల్ భర్త ప్రాణాలని కాపాడుకుందంట. ఆమేన్, హల్లెలూయా. Amen. Hallelujah. ఈరోజు నీకు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే జ్ఞానం కావాలి. ఆమేన్, హల్లెలూయా. Amen. ఏమేమి ఉండాలి? ఏమేం చెప్పా? విశ్వాసం ఉండాలి. రెండోది ఏమి ఉండాలి? ధైర్యము. ధైర్యం ఉండాలి. మూడోది ఏమి ఉండాలి? భరించే శక్తి ఉండాలి. నాలుగోది ఏమి ఉండాలి? ప్రేమ ఉండాలి. ఐదోది ఏమి ఉండాలి? సేవ. సేవ చేసే గుణం ఉండాలి. ఆరోది ఏమి ఉండాలి? జ్ఞానం. జ్ఞానం ఉండాలి. ఆఖరిగా మీరు బైబిల్లో చూస్తే పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు చూడండి. రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఏమని రాయబడింది? రోమ 16:3-4. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఎట్లాంటి వారంటే వాళ్ళు పౌలు గారి ప్రాణాన్ని కొరకు వారి ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిన వారు. ఆమేన్, హల్లెలూయా. ఆఖరిగా ఉండాల్సిన గుణం ఏంటి? త్యాగ గుణం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఉంటుంది తల్లి. ఆమేన్, హల్లెలూయా. ఆమె తినకపోయినా ఏం చేస్తుంది? పిల్లలు తినేదో చూస్తుంది, భర్త తినేదో చూస్తుంది. ఈ కాలంలో అట్లా లేరు. ఈ కాలంలో ఎట్లున్నారు? ఈ కాలంలో మోడర్న్ యుగంలో ఎట్లున్నారంటే, నా వంట నేను వండుకున్నా, నేను తినేసి నువ్వు వండుకోపో. ఏమి లేదంటే నువ్వేమన్నా హోటల్ ముందే ఫోన్ చేస్తారు, వస్తున్నావా హోటల్ నుంచి ఏమన్నా తెచ్చుకో, ఈరోజు నేనేం వండలేదు. ఇది వాస్తవం కాదా? అందరు కాదు, కొంతమంది, చాలామంది కాదు, కొంతమంది. నేనేం వండను, నువ్వు కొద్దిగా అన్నం మిగిలితే నేను తినేసాలే, నువ్వు మజ్జి దాగి పడుకోమని నీకోసం మజ్జి చేస్తున్నా. పూర్వం అట్లుండే వాళ్ళ పూర్వం ఇంకా ఆయన తిన్న ప్లేట్లోనే నేను తింటానండి. అక్కడ దాకా వద్దు, అంత త్యాగం వద్దు. ఆయన తిన్నాక నేను తింటా, ఆ త్యాగం వద్దు. కానీ త్యాగ గుణం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. త్యాగ గుణం ఉండాలి. సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైజు, పిల్లల ఫీజు కట్టాలి. నీ బర్త్డే వచ్చిందో ఇంకోటి ఏదో వచ్చింది, నువ్వేమడిగో భర్తను ఏమడిగో శారీ కొనమన్నావు, పిల్లల ఫీజు కట్టాలి. శారీ ముఖ్యమా, ఫీజు ముఖ్యమా? అవసరం లేదండి, వాళ్ళకి కట్టండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. త్యాగ గుణం ఉండాలి. యేసయ్య చూపించింది అదే ఆ సిలువలో. ఆమేన్, హల్లెలూయా. త్యాగం చేశాడు ఆయన, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రిస్కిల్లా అకుల్లా పౌలు గారి ప్రాణానికి వీరి ప్రాణం అడ్డేశారంటే. ఆమేన్, హల్లెలూయా. ఆయన కొరకు ప్రాణత్యాగం అని చేస్తే మేము తెగిస్తున్నాం పో అంటున్నారు. ఆమేన్. ఈరోజు నీవు కూడా త్యాగం చేసే గుణం కలిగి ఉండాలి. అవసరమైతే యేసయ్య కొరకు నీ ప్రాణాలను కూడా త్యాగం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఉందా అటువంటి గుణం? మరి కమ్యూనిస్ట్ దేశంలో ఒకానొక సమయంలో మరి ఒక కుటుంబం మరి యేసయ్యని నమ్ముకుందంట. యేసయ్యని నమ్ముకుంటే మరి ఆ కమ్యూనిస్ట్ సోల్జర్స్ తెలిసింది, బైబిల్ దొరికింది, వీళ్ళు యేసయ్యని నమ్ముకున్నారని. అక్కడంతా రూల్స్ మళ్ళాగుండవు, కోర్టులు ఏముండవు, డైరెక్ట్ కాల్ చేయటమే. మరి 3 పిల్లలు ఉన్నారు, భర్త భార్య దొరికారు. ఫస్ట్ యేసయ్యని విడిచిపెడతావా లేదా, నన్ను చంపితే చంపుకో భర్త అంటున్నాడు. చంపేశారు. పిల్లోడిని పట్టుకున్నారు. యేసు నో, మా డాడీ మమ్మీ నాకు యేసయ్యని పరిచయం చేశారు. చంపేస్తారు. 2వ వాడిని చంపేసి 3వ వాడిని చంపుతుంటే తల్లి గుండె వెంటనే కరుక్కుమంది. ఉన్న ఇంకా ఆఖరుడు చచ్చిపోతున్నాడే, సర్లే వీడన్నా కాపాడుకుందామని, అయ్యా వాడిని వదిలేసేయండి, నన్ను చంపేయండి, వాడు యేసయ్యని విడిచిపెడతాడంటే ఆ చిన్నవాడు అంటున్నాడంట, మమ్మీ నేను చచ్చిపోయినా పర్లేదు, నువ్వు చచ్చిపోయినా పర్లేదు, యేసయ్యని మాత్రం విడిచిపెట్టడానికి వెళ్ళలేదు అంటున్నాడంటే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య కొరకు మనం ఎన్ని త్యాగాలనే చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీల్లో గుణం ఉంటుంది. వాళ్ళు చూడండి, ఈ మందిరం అంటే ప్రార్థన అనుకోండి, వాళ్ళు ఎట్లయినా టైం అడ్జస్ట్ చేసుకొని వస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత పనున్నా వస్తారు. పురుషులకి ఏం పోతుంది, ఆమె వెళ్తుందిగా, ఆమె పోతుందిగా మందిరానికి, ఆమె పోతే ఆమె వెళ్తుంది పరలోకానికి, నువ్వు పోవు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి చెప్పే కదా, ఎవరి రక్షణ వారే కొనుక్కోవాలి. సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ పర్సనల్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు 7 గుణాలు చెప్పా. 7 గుణాలు ఉన్నాయో లేదో పరీక్షించుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంటే. ఆమేన్, హల్లెలూయా. ఏమేమి ఉండాలి? విశ్వాసం ఉండాలి. రెండోదిగా ఏముండాలి? ధైర్యం ఉండాలి. మూడోదిగా ఏముండాలి? భరించే శక్తి ఉండాలి. నాలుగోదిగా ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఐదోది సేవ చేసే గుణం ఉండాలి. ఆరోది జ్ఞానం ఉండాలి. ఏడోది త్యాగం చేసే గుణం ఉండాలి. ఎప్పుడైతే ఈ గుణాలన్నీ ఉంటాయో దేవుడు ఖచ్చితంగా నిన్ను కొనియాడతాడు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. అమ్మ నువ్వు గొప్పదని అంటాడు ప్రభు. నీ అందం కాదు, నీ అందాన్ని బట్టి కాదు, నీ హృదయ సౌందర్యాన్ని బట్టి అంటాడు. ఆమేన్. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇంకో మాట ఆఖరిగా రాయబడింది. మరి ప్రభువులో మన ఆత్మీయ జీవితంలో స్త్రీలు ఎట్లున్నారంటే ఒక్క మాట చూడండి, 68వ కీర్తన 11వ వచనం చదవండి, ఏమని రాయబడింది? ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, ఆ, దాన్ని ప్రకటించు స్త్రీలు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సరిగట్టి దేవుని స్తుతులు హల్లెలూయా. చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లున్నారంట? గొప్ప గొప్ప సైన్యముగా. ఈ 7 గుణాలు ఉన్నవారు ప్రభు మాటను మరి తెలపటమే కాదు, ప్రభు మాట ప్రకారం నడుచుకునే ఈ 7 గుణాలు ఉన్నవారు ఎట్లుంటారంట? గొప్ప సైన్యముగా. గొప్ప సైన్యము. ఏమన్ గొప్ప సైన్యము. సో యేసయ్యకి సైన్యం ఎవరు? స్త్రీలు. స్త్రీలే. ఏమన్. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారికి ఎవరు బాడీ గార్డ్స్? ప్రిస్కిల్లా, అకుల్లా. ప్రిస్కిల్లా, అకుల్లా మేమున్నాం ముందర అంటున్నారు. ఏమన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి స్త్రీలకి బైబిల్ గ్రంథంలో దేవుడు అంత విలువనిచ్చాడు. ఏమన్. హల్లెలూయా. ఈ లోకంలోనే చాలా మంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఆడబిడ్డ వద్దు, ఎవడు చెప్పాడు నీకు? ఈ కాలంలో ఎవరు చూస్తున్నారు పిల్లల్ని? ఆడబిడ్డలే చూస్తున్నారు. మీకు తెలుసో తెలీదు. పురుషులు పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. కానీ ఆడపిల్లలు మాత్రం పెళ్ళైనా సరే భర్తను ఒప్పించైనా ఇంటికి 10,000 20,000 పంపిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలే కాదు, పురుషులు కూడా కొనియాడబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు అటు కృపను మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నాయన అవును తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందన్నావు కదా నాయన ప్రభా తండ్రి. యేసయ్య మరి నాయన స్త్రీలు నాయన ప్రభా నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించాలి, కొనియాడబడాలి నాయన. నీ పరిచర్లో నాయన ప్రభా వాడబడాలి, మహా సైన్యముగా ఉండాలి నాయన ప్రభా నీ కొరకు నాయన తండ్రి. అటు రీతిగా మలుచుకోండి నాయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బిడను కూడా నాయన దీవించి ఆశ్రయించమని, వాక్యాన్ని మీరే నీరుకట్టి ఫలింపు చేయండి. ఆన్లైన్లో ఉన్న బిడ్డలను కూడా నాయన దీవించి ఆశ్రయించమని యేసు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ఘనమైన నామంలో మీకు శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, నీతిని మొలిపించున్నదేది? ప్రశ్న మరొకసారి, నీతిని మొలిపించున్నదేది? రెండవ ప్రశ్న, ఏమి బయలుదేరి ఉన్నది? ప్రశ్న మరొకసారి, ఏమి బయలుదేరి ఉన్నది? మూడవ ప్రశ్న, వేటిని చేయువారు సిగ్గుపడిన వారైరి? ప్రశ్న మరొకసారి, వేటిని చేయువారు సిగ్గుపడిన వారైరి? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము. యెషయా 41:24. రెండవ ప్రశ్నకు జవాబు, దూత. యెషయా 42:19. మూడో ప్రశ్నకు జవాబు, వర్షము. యెషయా 44:14. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.